హాయ్ హాయ్ అలసంద వడలు చేసే విధానం చూద్దాం రండి. అలసంద వడల కోసము అలసంద బ్యాళ్ళు 2 గంటల ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అవి 2 గంటల తర్వాత బాగా కడుక్కోవాలి. అదేవిధంగా కడుక్కొనేసి పక్కన పెట్టుకొని వాటికి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి. అలసంద వడల కోసం కావాల్సినవి నేను మరస్తా కట్ చేసుకుంటున్నాము. కొత్తిమీర, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, మరి అల్లము, వీటన్నిటిని తీసుకొని కావాల్సినవన్నీ కట్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకుంటున్నాము. చూడండి, కొత్తిమీర, అల్లము, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ ముక్కలుగా ఎర్రగడ్డలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కావాల్సినటువంటివన్నిటిని రెడీ చేసి పెట్టేసుకున్నాము. అలసంద బ్యాళ్ళు కడిగి పక్కన పెట్టుకున్నాము. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లము, ఎర్రగడ్డలు అన్నీ కట్ చేసుకున్నాము. అందరైతే మామూలుగా మిక్సీకి కానీ గ్రైండర్ కానీ వేసుకుంటాము. మేము అట్లా కాకుండా బాగా మంచి టేస్టీగా ఉండడం కోసమని గుండ్లో రుబ్బుతున్నాము. అలసంద బ్యాళ్ళు కొంచెం మెత్తగా అయిన తర్వాత ఎర్రగడ్డలు, అదేవిధంగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇలానే ఎన్ని బ్యాళ్ళు అయితే ఉన్నాయో అన్నీ కొంచెం వేసుకొని రుబ్బేసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో కొంచెం సోడా పొడి, మళ్ళీ కావాల్సినటువంటి ఎంతైతే కావాలో అంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, కట్టెల పొయ్యిలో అయితే ఇంకా బాగా టేస్టీగా ఉంటాయి. మేము ముందుగానే గుండెలు రుబ్బుకున్నాము. కట్టెల పొయ్యిలో అయితే ఇంకా టేస్టీగా ఉంటాయని కట్టెల పొయ్యిలో పెట్టుకున్నాము. కట్టెల పొయ్యిలో ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా తీసి వేసుకోవాలి. మా అక్క అయితే వేస్తూ ఉంది. చూడండి, ఈ విధంగా వేసుకొని బాగా ఎర్రగైనంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్, అసలు అదిరిపోయింది. ఇలా ఇద్దరు కూర్చొని వేయడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్కి అయిపోయినాయి. ఎందుకంటే చాలా కదా. ఎంతండి, వేడిగా అలసంద వడలు రెడీ అయిపోయినాయి. వాటితో పాటు చేసేసుకున్నాము. ఇంకా చేసేసుకొని అందరం కలిసి కూర్చొని తినడం స్టార్ట్ చేశారు. చూడండి, అక్క, బన్నీ, సన్నీ, అన్న, హర్ష, రజిత, లావణ్య వీళ్ళందరూ తింటున్నారు. నాకు కూడా అనిపిస్తుంది కదా తినాలని చెప్పేసి నేను కూడా కూర్చొనేసాను. నేను కూర్చొని అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకోండి అని చెప్తున్నారు. నెయ్యి అయితే ఆవు నెయ్యి, మంచి టేస్టీగా బాగుంటుంది. అన్నం, పప్పు, నెయ్యి అంతా. మీరు కూడా రండి, వచ్చి తిని ఎలా ఉందో చెప్పండి.